ఈ చాటర్ పాడ్కాస్ట్లో మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ఓటీటీ అండ్ అప్కమింగ్ మూవీస్ గురించి స్మాల్ డిస్కషన్. నిజంగా బాబు, ఓటీటీ అంటే ఆల్రెడీ కంటెంట్ ఏం రావాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు వెన్ దే హ్యావ్ ఎ హ్యూజ్ షేర్ ఇన్ ద ప్రాజెక్ట్. మాకు ఇట్లా కావాలి అట్లా, కొంతమంది మేబీ డూయింగ్ ఇట్ ఆన్ దేర్ ఓన్, కానీ చాలా మటుకు ఏమవుతుందంట అంటే Yeah. అట్లీస్ట్ ఫ్రమ్ ద పాడ్కాస్ట్ కొన్ని ఇంటర్వ్యూలు వింటుంటే ఒక స్టోరీ పట్టుకొని వెళ్తావు, ఒక ప్రొడ్యూసర్ చెప్తాడు ఇదంతా బాగుందమ్మా, నాకు కొంచెం అక్కడ ఒక పాట కావాలి, లేకపోతే ఇక్కడ ఒక ఫైట్ పెడదాం, ఇట్లా ఎట్లుంటుందో ఓటీటీ వాళ్ళు ఇంకెక్కువ ప్రొడ్యూసర్ కంటే కూడా ఓటీటీ వాళ్ళు ఉన్నాయి. Yeah, yeah. మాకు ఇట్లాంటివి ఉండొద్దు, ఇవి ఉండొద్దు, ఇవి ఎక్కువ పెట్టు అన్న కండిషన్స్ ఎక్కువైపోయాయంట ఫర్ దెమ్ టు బై. అండ్ ప్రొడ్యూసర్ ఆబ్వియస్లీ పైసలకు రిస్క్ చేయకుండా నిన్న అనౌన్స్ చేసినారు కదా, ఇండియన్ 3 is coming on అంటే Netflix అనౌన్స్ అంట. చేసిరా? స్పెక్యులేషన్ ఉండే. స్పెక్యులేషన్ కాదు, ఇట్స్ అఫీషియల్ నౌ. జనవరిలో రిలీజ్ అంట ఇండియన్ 3 వార్ మోడ్. నేను ఇండియన్ 2 చూడలే బై ద వే. నేను కూడా చూడలే. Dang. చూడ కూడా. నేను చూసిన ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ 2, ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ 2 ఏం తెలుసా? ఇండియన్ 3 ట్రైలర్ అట్ ద ఎండ్. సినిమా మొత్తం బిస్కెట్ బాబ్, కానీ ఎండింగ్ లా Yes, 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 ఆ yes, ట్రైలర్ yes. వచ్చింది. యాక్చువల్లీ మనకి ఆ పాట వచ్చింది, గుడియా గుడియా పాట నాకు చాలా నచ్చింది, లైన్స్ అవి ఇవి. ఆ పాట, కమల్ హాసన్ ఒక యంగ్ లుక్, ఒకటి కాజల్తో ఏదో కత్తి స్వాట్ ఫైట్ ఉంది, గుర్రం, ఇవన్నీ సెకండ్ పార్ట్ అంట. సో మనం ప్రమోషనల్ మెటీరియల్ చీటే చేసిర్రు, మనకి ట్రైలర్లు ఉన్న 2-3 బిట్లు అసలు లేనే లేవు, అవన్నీ ఎండింగ్లా ఎండ్ టైటిల్స్ పడేటప్పుడు వేసేసారు ట్రైలర్, దాంట్లోనే అవన్నీ. ఇక ఐ ఫెల్ లైక్ మేబీ థర్డ్ యాక్చువల్ బాగుంటుందేమో హోప్ఫుల్లీ అని అనుకున్నా. అది ఓటీటీ అంట, విచ్ ఈస్ బెటర్. ఐ విల్ సేవ్ లైక్ $30. నెక్స్ట్ టైం శంకర్ ఇట్లా చీట్ చేసింది ఐ సినిమా ట్రైలర్. యా, ఎందుకు ఐ థింక్ అంటే ఇండస్ట్రీలో అయితే ఐ నో ట్రైలర్ కట్ చేయడానికి ఒక సపరేట్ ఎడిటర్లు ఉన్నారంట. సో మెయిన్ మూవీకి ఒక ఎడిటర్ ఉంటాడు, ట్రైలర్ కట్ చేసేటోళ్ళు ఒక సపరేట్ టీమ్ ఉంటుంది అంటే యూ హ్యావ్ టు హైర్ దెమ్, లైక్ హౌ యూ డూ థంబ్నెయిల్ డిజైనర్స్ అట్లా ఎక్సెట్రా. వాళ్ళు వచ్చి సినిమా ఫుటేజ్ తీసుకొని దే కట్ దేర్ ఓన్ వర్జన్ ఆఫ్ ఇట్ అంట. అట్లే మనం బిస్కెట్ అవుతున్న పాప మీద తెలియక అర్థమైంది. ఎందుకంటే శంకర్ ఆ ఐసి మనం చెప్పినట్టు పాట మొత్తం ఫస్ట్ 10 minutes అయిపోతుంది, ఆ పాట అయిపోతే ఏం లేదు సినిమా ట్రైలర్. అది హానెస్ట్ ట్రైలర్కి వచ్చి ఉంటే పీపుల్ వుడ్ హ్యావ్ బిన్ ప్రిపేర్డ్, మూవీ ఇంకా నచ్చుతున్నానేమో. ఎందుకంటే యాజ్ ఎ మూవీ అది బాగానే ఉంటుంది, ఆ లైన్ అదంతా. Yeah, yeah. ఆన్ దట్ నోట్ లెట్స్ ప్రే ఫర్ ద గ్లోబల్ స్టార్. ఏవో ఆ పాటేనారా రామ్ మచా మచా అంటే Yeah, yeah. చాలా నాకు నచ్చలే పో. ఈచ్ సాంగ్ 12 crores అంట బడ్జెట్. ఐ డోంట్ నో హౌ రియల్ దట్ ఈస్, బట్ నేను ఇన్స్టాలోనే చూసిన, దట్స్ ద సోర్స్ బై ద వే. కానీ ఈచ్ సాంగ్ 12 crores అంటే అసలు పాపం. అందుకే నాకు తెలిసి దిల్ రాజు యాక్చువల్లీ ఇండియన్ అండ్ గేమ్ ఇవి 2 స్టార్ట్ చేసిండు. ఆ సినిమాలో నాకు 10-12 కోట్లు కావాలి పాటకి, ఈ సినిమాలో 10-12 అంటే ఒక్క సినిమాకి 10-12 ఇస్తా, మా తెలుగు స్టార్స్ తీసుకుందని చెప్పి దిల్ రాజు డ్రాప్ అయ్యిండు. దట్ వాజ్ ద హోల్ కంప్లైంట్ ఆఫ్ దిస్. సత్యం సుందరం లాంటి సినిమాలు 4 వస్తారా? రాజుగారికి పాపం తమిళ్లో బాగానే పడ్డాయి. ఏరా మంచిగా అమ్ముకుని వారిస్ అయితే ఈ మధ్య టేబుల్ ప్రాఫిట్లు కాదరా చాలా మట్టుకి. ఇప్పుడు విజయ్ అదే. మీద ఎంత ఖర్చు వచ్చినా ఓటీటీ వచ్చేస్తున్నాయి. సన్ టీవీ కొనుక్కురు కాబట్టి వారిస్ అయితే వచ్చింది. ఈ సినిమాని చూడాలి మళ్ళీ గేమ్ చేంజర్ ఏమవుతుందో, కష్టమే. ఇంకోటి ఇది ఓటీటీస్ ఇది కూడా ఏం ఒకటి ఉందంటే క్రిటిక్, మ్మ్. కార్పొరేషన్స్ కి ఇప్పుడు నువ్వు చూస్తే యాడ్స్ ఉంటాయి కదా నార్మల్ గా. రైట్. యాడ్స్ లో మనకి చిన్న కాంట్రవర్సీ రాగానే ఆ బ్రాండ్ అంబాసిడర్లని అబాండన్ చేసేస్తారు. మ్మ్, మ్మ్. ఇట్ కుడ్ బి యూట్యూబ్ బ్రాండ్ అంబాసిడర్స్ కానీ అంటే చాలా సెన్సిటివ్ ఉంటారు అనమాట. నేను ఈ టాపిక్ మాట్లాడా, ఖచ్చితంగా ఈ టాపిక్ మాట్లాడొద్దని. అప్పుడు ఏం చేస్తారంటే సెన్సరింగ్ స్టార్ట్ చేసేస్తారు. సినిమాలు ఎట్లుండాలి, ఎట్లుండొద్దు, ఏ టాపిక్ మాట్లాడాలి, ఏ టాపిక్ మాట్లాడొద్దు. మ్మ్. ఫస్ట్ ఇట్లా స్టార్ట్ అవుతుంది, నాకు ఇది సెన్సిటివ్ ఇష్యూ బ్రో, నాకు ఇది వద్దు సినిమాలా. నీది మోస్ట్లీ మిడ్ లెవెల్ బడ్జెట్ లో బడ్జెట్ సినిమాలు ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతాయి. వాళ్ళు ఏం చేస్తారు, నాకు రెవెన్యూ రావాలి అని చెప్పేసి దే మైట్ మేక్ చేంజెస్ ఇన్ ఎడిట్ ఆర్ స్క్రిప్ట్ కూడా. మెల్లగా ఏమైతుంది, ఈవెన్చువల్లీ స్క్రిప్ట్ దగ్గర నుంచి పెట్టడం స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత దే స్టార్ట్ డిక్టేటింగ్ దేర్ అజెండా, ఇది ఇది చెప్పాలి. ఇప్పుడు డిజ్నీకి ఏం ప్రాబ్లం వస్తుంది, వోక్ కల్చర్ కానీ వాటెవర్. నాకు రీసెంట్ షాక్ ఏంటంటే నానితరం ఒక సినిమా వచ్చింది కదా, ఆమె అన్నపూర అని. అది నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. దాంట్లో ఒక సీన్, ఒక డైలాగ్ ఇష్యూ తోటి సినిమా మొత్తం తీసేసిర్రు. రైట్ రైట్ రైట్. తీసేయడం అంటే వావ్. అంటే దాంట్లో ఏమంటారు అంటే ఆమె ఆబ్వియస్లీ బ్రాహ్మణ్ ఉంటుంది, వెజిటేరియన్ ఉంటుంది, ఆమె నాన్ వెజ్ టేస్ట్ చేస్తుంది. అయితే ఒకటి పక్కన నుంచి వచ్చి డెస్క్రిప్షన్ ఇస్తాడు, రాముడు లాంటి వాళ్ళే నాన్ వెజ్ తిన్నారు అడవిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం లేక అన్నది పాయింట్ వచ్చింది. అది నిజమో కాదా మనకి అది పాయింట్లెస్. ఒకటి చెప్తే ఒక ఆమె నమ్మింది ఒక మూవీలో. రామాయణం 100 రకాలు చెప్పినట్టు ఎవడో ఒకటి ఈ స్టోరీ కూడా చెప్పుంటారు. అది చెప్పారు అనుకోని మూవీని ఫైట్ అగేన్స్ట్ ఏ మూవీ సీన్ డిలీట్ చేయాలి, డైలాగ్ మార్చాలని. కానీ రైట్ రైట్. they had to apologize, write a letter in social media and remove the movie from Netflix. అదే కాకుండా లైక్ I thought it was a big thing. ఇంకోటి కాంట్రవర్సీ ఏమైందంటే బిర్యానీ సీన్ ఉంటది దాంట్లో.
Like she learns how to make a biryani from a Muslim woman. హ్మ్. So when she is entering a competition to cook, she decides to cook a biryani. హ్మ్. ఆ బిర్యానీ వండేటప్పుడు ఆమె కింద కూర్చొని నమాజ్ చేసి బిర్యానీ వండుతది. నేను అది చూడలే గానీ ఓకే. యాహ్! ఐ గెట్ ఇట్ థో. సో అది అది అంటే కొంచెం అంటే పొలిటికల్‌గా కొంచెం థీస్ ఆర్ నాట్ ద రైట్ థింగ్స్ టు డూ. ఏమోలే. ఇవి కొన్ని కావాలనే చేస్తారు కొంతమంది. బట్ యూ కెన్ అపోజ్ ఇట్, బట్ యూ కాంట్ సెన్సార్ ఇట్ కదా! అంటే యూ కెనాట్ షట్ ఇట్ డౌన్. ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ అని చెప్పలేవు. యూ నాట్ మ్యూట్ ద వాయిస్. యాహ్! ఇది ఎగ్జిస్ట్ కావద్దు అని చెప్పలేవు. యూ కెన్ క్రిటిసైజ్ లీగల్‌గా ఎళ్ళు. అంటే ఐ డోంట్ సే బ్యాడ్ థింగ్. అంటే మేబీ మనం టూ సెక్యులర్ ఏమో గానీ, ఎందుకంటే ఇప్పుడు మనకి చిన్నప్పుడు నజర్ తాకితే మనం గుడి కంటే ఎక్కువ మసీద్, దర్గా దగ్గర పోయి తాయత కట్టించుకుంటాం. యాహ్! అంటే యాహ్! అప్పుడు నల్లతాడు కట్టినప్పుడు ఫకీర్ బాబా అప్పుడు ప్రాబ్లమ్ అయినప్పుడు నువ్వు బిర్యానీ వండే ముందు ప్రే చేసుకుంటే ఏమైతది? లైక్ ఇప్పుడు అన్నం తినే ముందు ఇట్లా మొక్కి ప్రే చేసినట్టు. అంటే వి ఆర్ లైక్ దట్ కదా! వి జనరల్లీ టేక్ ఆల్ రిలీజియన్స్ యాహ్! సిమిలర్‌లీ. కరెక్టే. బట్ సెన్సిటివైజేషన్ అయిపోయింది కదా! పొలిటికల్ డిస్కోర్స్. యాహ్! బట్ యాహ్! ఐ గెట్ ఇట్. పీపుల్ విల్ ఫైట్ రా అది ప్రాబ్లమే. కానీ తీసేయొద్దన్న బాధంతా. ఫైట్ యాహ్! అగైన్స్ట్ ఇట్. లెట్ దెమ్ నాట్ మేక్ ఇట్ అనకుండా నాకు ఇఫ్ నచ్చలే. దిస్ బికమ్స్ ఎన్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్ గోయింగ్ అహెడ్. అంటే హ్మ్. నేను ఇది రైట్ థింగ్ పర్సనల్లీ హ్మ్. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. నేను అఫెండ్ అయినా ఆ సీన్స్‌కి. ఓకే. యాహ్! నా యాహ్! అదే. పర్సనల్ చాయిసెస్ నాకుంటాయి. బట్ నేను ఈ సినిమా ఎగ్జిస్ట్ అవ్వొద్దు అని నేను చూడరా, నేను దీన్ని సపోర్ట్ చేయ, నేను దీన్ని ఎండోర్స్ చేయ. ఓకే. రైట్. మేబీ నేను ఇంకా ఎక్కువ ఉంటే మేబీ ఐ విల్ గో ఆన్ సోషల్స్ అండ్ రైట్ దట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ వే టు డూ ఇట్ అని. అంతే. మేబీ ఇంకా తీట ఎక్కువ ఉంటే లీగల్‌గా ప్రొసీడ్ అయితానేమో. మాబ్ మొత్తం కలిసి దాన్ని ఒక ఏమంటారు, ఒక మూవ్‌మెంట్ లాగా చేసి దాన్ని తీసేసిర్రనుకో, దాన్ని సక్సెస్ లాగా సెలబ్రేట్ చేసుకుంటే దిస్ విల్ బి సెట్టింగ్ ఎ బ్యాడ్ ప్రెసిడెంట్ టు థింగ్స్ దట్ మైట్ కమ్ అహెడ్. అంటే ఇప్పుడు మాబ్ చేతులకి నువ్వు ఇచ్చేస్తే దే విల్ స్టార్ట్ డిక్టేటింగ్ వాట్ ఈస్ రైట్. అది మాబ్ కూడా డిక్టేట్ చేయదు. కొంతమంది ఆ టాప్ లేయర్‌లో డిక్టేట్ చేస్తారు. ఏది కావాలి, ఏది కావద్దని వాళ్ళ బెనిఫిట్‌కి. అది మనకు మంచిది. ఈవెన్చువల్లీ ఇట్ విల్ కమ్ అండ్ బైట్ అవర్ యాస్ అంతే. ఇప్పుడు ఈ యానిమల్ సినిమా కూడా అంటే ఎక్స్‌ట్రీమ్ రైట్ ఒకటి, ఎక్స్‌ట్రీమ్ లెఫ్ట్ ఒకటి. యాహ్! యాహ్! యానిమల్ సినిమా కూడా కొట్లాడుతుర్రు. ఈ అన్నపూరాని కూడా కొట్లాడుతుర్రు గానీ వి షుడ్ యాహ్! లెట్ ఎవ్రీబడీ మేక్ వాట్ దే వాంట్. అండ్ దెన్ రైట్. వి రైట్. వాచ్ ఇట్, డోంట్ వాచ్ ఇట్ అండ్ ఫైట్ అగైన్స్ట్ ఇట్. కానీ అసలు తీయొద్దు అనొద్దు. ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ చాయిస్ ఆఫ్ మేకింగ్ ఎనీ మూవీ దే వాంట్ ఆర్ ఎనీ కంటెంట్ దే వాంట్. ఎక్స్‌ట్రీమ్స్ ఉంటాయి కొన్ని దట్ వి హావ్ లిమిట్స్ యాహ్! ఆన్ ఎ గవర్నమెంట్ లెవెల్, ఒక లా లెవెల్‌లో. అవి టచ్ చేయకుండా యాహ్! సర్టిఫికేషన్ వచ్చిన మూవీకి రిలీజ్ చేయడంలో ప్రాబ్లమ్ లేదు. ఆ! బట్ ఏం చేస్తాం? కానీ ఇక్కడ గ్రే ఏరియా ఏముందంటే మన కాన్స్టిట్యూషన్‌లో ఈ యాక్ట్‌లో ఏముందంటే యూ కెన్ యూ హావ్ ఫ్రీ స్పీచ్. బట్ ఆహా! లిమిటెడ్ ఫ్రీ స్పీచ్. ఎట్లా అంటే యూ కెనాట్ హర్ట్ సెంటిమెంట్స్ ఆఫ్ అదర్స్ అండ్ యూ కెనాట్ రిస్క్ ది ఇంటిగ్రిటీ అండ్ సావరెనిటీ ఆఫ్ ఎ కంట్రీ. లైక్ ఏమోలే. వయలెన్స్ క్రియేట్ చేసే స్పీచ్, హేట్ స్పీచ్ విచ్ మైట్ రిజల్ట్ ఇన్ కమ్యూనల్ వయలెన్స్ ఇట్లాంటివి ఉంటే అక్కడ నీకు ఫ్రీ స్పీచ్ వర్తించదు. ఆ లెక్కన చూసుకుంటే అందరికి చాలా చాలా వాటిలో సెంటిమెంట్లు హర్ట్ అయితాయి. అంటే నా ఇష్యూ ఏందంటే, అంటే ఐ డోంట్ నో, ఐ యామ్ నాట్ ఎ లాయర్. ఐ విల్ టాక్ టు మై లాయర్స్ అబౌట్ దిస్. కానీ నా ఇష్యూ ఏందంటే, నువ్వు ఏది తీసినా, నువ్వు ఎంత చిన్నది తీసినా నేను హర్ట్ అయినా అని చెప్తారా? అయితేనా? యాహ్! యాహ్! అదే. ఇస్ అదే. దట్ అంతే. అంటే ఇప్పుడు అదే అంటున్నా. సీబీఎఫ్‌సి సర్టిఫికేషన్ అయ్యి ఒక బోర్డ్ ఉండి, బోర్డ్ ఒక సర్టిఫికేట్ ఇచ్చి మూవీస్ వాచబుల్, కట్స్ లేవు, ఏం లేవు. రైట్. ఇది ఇంత రన్ టైమ్, ఇది ఈ ఏజ్ అప్రోప్రియేట్ పీపుల్ చూడాలని చెప్పి ఒకసారి సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాట్ ఇస్ పాయింట్ ఆఫ్ అ బోర్డ్? అవన్నీ వాళ్ళు ఆల్రెడీ చేసే ఇచ్చిర్రు. అదే. ఫ్రీడమ్ ఆఫ్ అదే. స్పీచ్ ఇవన్నీ వచ్చేవప్పుడు నువ్వు బయట స్టేజ్ ఎక్కి ఎవరినైనా ఇన్స్టిగేట్ చేస్తున్నావు, నీ మాటలతోటి రెచ్చగొట్టి ఏదో చేస్తున్నావు అంటే ఇట్ మైట్ పాజిటివ్. హ్మ్. కానీ మూవీలో ఒక డైలాగ్ రాయడానికి నీకు ఎంతవరకు సర్టిఫికేషన్ వచ్చిన మూవీని కొట్లాడడం ఎంతవరకు నాకు అర్థం కాదు. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. యాహ్! ఓటీటీ అయితే అట్లా అవుతుంది. నెక్స్ట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టచ్ ఆన్ దిస్ వీకెండ్. ఎంత మంచి వీకెండ్ మిస్ అయింది. దీని ఇంపాక్ట్, రిపర్కషన్స్ మన నెక్స్ట్ వీక్ కనిపిస్తుంది ఇమ్మీడియట్లీ. అక్టోబర్ రైట్. 11th మన దగ్గర సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వెట్టయ్య అని వస్తుంది. హ్మ్. అది పాన్ ఇండియా హ్మ్. ఆబ్వియస్లీ. రజనీకాంత్ ప్రతి సినిమా అన్ని రైట్. దగ్గర వస్తుంది. అది కాకుండా జిగ్రా వస్తుంది ఆలియా భట్‌ది. అది యాహ్! ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ సినిమా. ఒక హాలీవుడ్ రేంజ్ లుక్ అండ్ ఫీల్ ఉంది. చాలా బాగుంది. ఓకే. అది కాకుండా ఒక మంచి, ఇప్పుడు మనం సత్యం సుందరం మాట్లాడుకున్నాం. అట్లా మంచి ఫీల్ గుడ్ సినిమా వస్తుంది. విచ్ ఈస్ మా నాన్న సూపర్ హీరో సుధీర్ బాబు. రైట్. రైట్. అండ్ వి ఆల్సో హ్యాడ్ కంగువా విచ్ మూవ్డ్ అవే డ్యూ టు యాహ్! వెట్టయాన్ కమింగ్ ఇన్. సో నాకు అనిపించింది ఇప్పుడు ఆ 3 సినిమాలు కొట్లాడుకొని సచ్చే బదులు ఒక్క 2 ఇప్పుడు రజనీకాంత్ సంబడి షుడ్ హావ్ కమ్ ఆన్ అక్టోబర్ 2nd వీకెండ్, లాంగ్ వీకెండ్ మంచిగా ఇండియాలో మస్తు యాహ్! పైసలు.
అప్పుడు కంగువా యాహ్! కూడా వస్తుండే. అండ్ అప్పుడు కంగువా వచ్చి November 14థ్‌కి ఇంకేదో మూవీ ఇంపాక్ట్ కాకుండా మనకు ఓవరాల్ వీక్ టు వీక్ మన మూవీ లవర్స్‌కి ఒకటే వీకెండ్ 1000 పెట్టి 4000 దొబ్బించుకునే బదులు వీక్ ఒక 1000 పెట్టించుకొని మంత్‌కి 4000 దొబ్బించుకోవడం హ్మ్. సేమ్ ప్రైస్ అన్నప్పటికీ మనసు బాధ కాకుండా ఉంటది. అదే. వాట్ డు యూ థింక్? లైక్ వాట్ ఈస్ దిస్ వీకెండ్ ప్లానింగ్ అండ్ బ్యాక్ అంటే స్టాబింగ్? అదే హెల్తీ ఫర్ బిజినెస్ గాదు గదా! అంటే బికాజ్ ఎవరీవన్ ఈస్ హియర్ టు మేక్ మనీ. ఆ డబ్బులొస్తేనే వాళ్ళకి బెనిఫిట్ అయితది. బట్ దిస్ దిస్ ఈస్ గోయింగ్ టు హర్ట్ ఫిల్మ్స్ అండ్ దిస్ ఈస్ నాట్ రైట్ ప్రెసిడెంట్ టు సెట్. ఉండొద్దు ఇలా. ఈ ఈ ఫ్రైడే అయినా రిలీజ్ చేసేదుండే ఏదో ఒక సినిమా. నేను యాక్చువల్‌గా ఐ వాస్ గోయింగ్ త్రూ బుక్ మై షో. రేపేమైనా రిలీజ్ ఉందా? ఈరోజు ఏమైనా రిలీజ్ ఉందా అని. దేర్ వాస్ నథింగ్. సో, ఐ వాస్ లైక్ ఓకే. అన్నీ నెక్స్ట్ వీకే వస్తున్నాయి. అదే 'స్వాగ్' ఒకటే సినిమా. మనకి 2, ఫ్లాగ్ 3 ఒకటే సినిమాలు వచ్చింది. చూసేంత అదే. స్కోప్ ఉంది. ఐ థాట్ 'వెట్టయాన్' యాహ్! షుడ్ హావ్ కమ్. రజనీకాంత్ మూవీ షుడ్ హావ్ మూవ్డ్ ఫార్వర్డ్. విల్ టాక్ అబౌట్ దట్ మూవీ. వాట్ యూ గైస్ థింక్ 'వెట్టయాన్'? యూ గైస్ టెల్ మీ. ఎందుకంటే నేను రజనీకాంత్ ఫ్యాన్. నేనేమన్నా మొత్తం పాజిటివ్ చెప్తా. సో, యాహ్! యూ గైస్ నేను టేక్ గూడా ఇట్. అంతే. బట్ బట్ నాకు టీ టీ టీజర్ నచ్చలే నాకు. ట్రైలర్ నచ్చింది. టీజర్ క్వాలిటీ నాకు నచ్చలే. మేబీ టాక్ వచ్చింది గదా! ఇట్ వాస్ రష్డ్ లాస్ట్ మొమెంట్‌లో అని. మన అమితాబ్ బచ్చన్ వాయిస్ గూడా డబ్ చేసినారు ఎవరో తెలుగులో. ఎవరో కాదు 'ప్రకాష్ రాజ్' వాయిస్ పెట్టిర్రు. ఫుల్ యాహ్! యాహ్! బ్యాక్‌లాష్ ప్రకాష్ వచ్చింది. రాజ్. సో, దే యాహ్! యూజ్డ్ ఏఐ. అమితాబ్ బచ్చన్ చేయలే. ఏఐ యాహ్! తోటి నౌ దే డబ్డ్ ఆల్ తమిళ్ యూజింగ్ అమితాబ్ బచ్చన్స్ వాయిస్. బట్ ఇట్ లుక్స్ గుడ్. అంటే యాహ్! ఇట్ సౌండ్స్ ఓకే నౌ. యాహ్! ఎ లిటిల్ బెటర్. యాహ్! ఒక స్టోరీ ఉన్నట్టయితే కనిపిస్తుంది. లైక్ దేర్ ఈస్ ఎ మోరల్ కాన్‌ఫ్లిక్ట్ బిట్వీన్ ఎన్‌కౌంటర్ అండ్ హ్మ్. ఆహ్, మోరల్స్. ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ బట్ అంత నాకు యాంటిసిపేషన్ అయితే లేదు. డల్‌గానే ఉంది బేసిక్‌గా టాక్ బయట గూడా. అండ్ ఐయామ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఫర్ 'జిగ్రా'. వాట్ అబౌట్ యూ మిస్టర్ క్రికెటర్ 'వెట్టయాన్'? రజనీకాంత్ సినిమాలకి రివ్యూలు, ఎక్స్‌పెక్టేషన్స్ ఏముండవు మామ. ఎళ్లి చూసేయడం అంతే ఇంకా. ఎ ఎ యాహ్! హ్మ్. 'బాలయ్య' సినిమా లాగానే. ఎట్లున్నా సరే ఎళ్లి చూసేయాలంతే ఇంకా. అంటే ఐయామ్ జస్ట్ క్యూరియస్ ఈ మధ్య ఏమైతుందంటే రజనీకాంత్ ఆబ్వియస్లీ ఏజ్ అయితుంది కాబట్టి మూవీలో ఎక్కువ ఫుటేజ్ ఏం లేకుండా చాలా జల్దీ తీసే సినిమాలే తీస్తున్నాడు. ఎస్పెషల్లీ 'లాల్ సలాం' నా పేరు స్లో మోషన్‌లు. 'లాల్ సలాం' నా పేరు లింక్ అయి ఉన్నప్పటికీ హి ఈస్ నాట్ ద ఆబ్వియస్లీ మెయిన్ థింగ్. చాలా వేరే స్టోరీ యాహ్! యాహ్! నడుస్తుంటది. హి ఈస్ జస్ట్ ఒక అదేమంటారు ఇన్‌స్టిగేటింగ్‌కి ఒక పాయింట్ మనకు కావాలి. ఒక పివటల్ యాహ్! రోల్ లాంటిది ఇచ్చారు తప్పించి ఏం లేదు. ఇన్సైటింగ్ ఇన్సిడెంటా? కానీ క్యాటలిస్ట్ లాంటోడు ఐ మీన్ టు సే. సారీ. యాహ్! యాహ్! ఇంగ్లీష్‌లో వీక్. తెలుగులో పూరు. యాహ్! 'వెట్టాన్' నాకు ఏంది ఇట్లుంది అనిపించింది. బట్ ఆబ్వియస్లీ ఎట్లున్నా చూస్తాం. ట్రైలర్ యాహ్! ఫెల్ట్ గుడ్. అండ్ ఎస్పెషల్లీ యాహ్! డైరెక్టర్ మనకి ముందు తీసిన సినిమా మీద కొంచెం నమ్మకం తోటి ఐ థాట్ హీల్ డూ ఎ గుడ్ జాబ్. ఇట్ లుక్స్ లైక్ ఇట్. ఎందుకంటే యాక్టర్స్ వీళ్ళందరూ ఎవరైతే అగ్రీ చేసిరో టు కమ్ ఇన్ టు ద కాస్ట్ అండ్ క్రూ దే డోంట్ జనరల్లీ రైట్. అగ్రీ టు ఎ మూవీ జస్ట్ బికాస్ దే వాంట్ టు మేక్ ఎ మూవీ. వాళ్ళు జనరల్‌గా యాహ్! మంచి మూవీస్ పిక్ చేసే కాస్టే ఉంది. వాళ్ళందరిని చూసి నాకు నమ్మకం పెరిగింది. ఓకే. ఇట్ హాస్ ఎ స్టోరీ బేస్డ్ అని. సో, హోప్‌ఫుల్లీ దే విల్ డూ గుడ్. 'వాన', 'ఫహద్ ఫాసిల్', 'అమితాబ్ బచ్చన్', 'రజనీకాంత్' ఇంకా ఎవరైనా ఉన్నారా? యాక్టర్స్ పేరేందిరా? 'మంజు వారియర్' ఉంది. 'మంజు వారియర్.' షీ డస్ ప్రిటీ గుడ్. అండ్ 'నిత్య మీనన్', 'మంజు వారియర్' వీళ్ళందరూ ఒక కైండ్ ఆఫ్ యాక్ట్రెసెస్ హూ పిక్ ప్రాజెక్ట్స్ బికాస్ దే లైక్ ఇట్ అండ్ దే హ్యావ్ సమ్ సబ్స్టెన్స్ టు ద క్యారెక్టర్. ఏదో ఉత్తగా ఛాన్స్ వచ్చిందని చేయకుండా సూపర్ స్టార్ తోటి షీ యాక్చువల్లీ ఓపెన్లీ సెడ్ నేను రజనీకాంత్‌ని ఎవరు ఉండో చేస్తుండే. ఇట్స్ బికాస్ ఆఫ్ ద స్టోరీ అండ్ ద డైరెక్టర్ దట్ ఐ పిక్ అండ్ చూస్ టు డూ దిస్ మూవీ అని క్లియర్‌లీ. సో దట్స్ అబౌట్ 'వెట్టయాన్.' సెకండ్ 'జిగ్రా'. వాట్ డు యూ గైస్ థింక్? ఆలియా భట్ నెక్స్ట్ మూవీ. 'జిగ్రా' నాకు చాలా ఇంటిమిడేటింగ్ అనిపించింది ట్రైలర్. బిఫోర్ స్టార్టింగ్ దిస్ పాడ్‌కాస్ట్ నేను, శాండీ మాట్లాడుకుంటుండే యాక్చువల్‌గా. ద ఆర్క్ ఇఫ్ యూ సీ ఆఫ్ ఆలియా భట్, వెన్ షీ గాట్ స్టార్టెడ్ ఇప్పుడు ఎట్లా ఎళ్తుందనేది ఇట్స్ ట్రూ డెఫినిషన్ ఆఫ్ డెవలప్‌మెంట్. డెవలప్. డెవలప్‌మెంట్. అది నిజంగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ నుంచి ఇప్పుడు చూసుకుంటే ఆ గ్రాఫ్ నాకు డిప్ కాలే. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఐ మీన్ షీ జస్ట్ నో కంపారిజన్, బట్ నాకు మోర్ లైక్ ఎన్టీఆర్ లాగా అనిపిస్తుంది. లైక్ ఎవ్రీ అదర్ మూవీ షీ కీప్స్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్. మనం అనుకుంటాం ఎన్టీఆర్ ఇంతకంటే ఏం బాగా యాక్ట్ చేయగలుగుతాడు అనుకుని ఎవ్రీ టైమ్ హీ కమ్స్ అప్ విత్ సంథింగ్ బెటర్. ఐ థింక్ దట్స్ ద సేమ్ పాత్ ఇన్ విచ్ ఆలియా భట్ ఈస్ వాకింగ్ యాస్ వెల్. లాస్ట్ ఏ మూవీ నచ్చింది 'ఆలియా భట్‌ది'? లైక్ యూ రియల్లీ లైక్డ్ హర్ పెర్ఫార్మన్స్? నాకు ఐ వాజ్ మెస్మరైజ్డ్ అంటే ఏదో తెలుసా? విజయ్ వర్మతో ఒకటి చేసింది కదా! అబ్యూజ్ చేస్తారు. ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ద 'డార్లింగ్స్'. మూవీ. 'డార్లింగ్స్.' యాహ్! లవ్లీ మూవీ అది అసలు క్రేజీ యాక్టింగ్ చేసింది. 'గల్లీ బాయ్' వైబ్సే వచ్చినాయి. బట్ ఐ లైక్డ్ 'గల్లీ బాయ్' బెటర్. అంటే 'గలీబా' వైబ్స్ అంటే ఉట్టి సిటీ ముంబై తప్పించి హ్మ్. దేర్ ఇస్ నో యాహ్! యాహ్! కంపారిజన్. నాకు యాహ్! ఆ డొమెస్టిక్ అబ్యూజ్ అండ్ వయలెన్స్ అయినప్పటికీ హౌ పీపుల్ టేక్ ఇట్ తర్వాత ఆ ట్విస్ట్ ఏదైతే ఉంటదో స్పాయిలర్స్ అగైన్ అంటే వాడిని ఇది చేయడం. అహా! అంటే 'గల్లీ బాయ్' లాగా అంటే ఆ బబ్లీ హ్మ్. క్యారెక్టర్ లాగా అంటే కొంచెం. ఐ థింక్ వి షుడ్ బి టాకింగ్ అబౌట్ 'జిగ్రా' హియర్. యాహ్! ఓకే. లెట్స్ గెట్ బ్యాక్ హ్మ్. టు ద టాపిక్. 'ఆలియా భట్' గురించి లాస్ట్ ఏందంటే ఆమె ఈ మధ్య పిక్ చేసుకున్న ప్రాజెక్ట్స్ కూడా
జస్ట్ ఫర్ ఇప్పుడు 'రాకీ ఆర్ రాణికి ప్రేమ్ కహాని' అగైన్ ఫుల్ ఐ క్యాండీ లాంటి క్యారెక్టర్ అయినప్పటికీ షీ అగైన్ ఫ్లక్చుయేట్. ఇప్పుడు 'గంగూబాయ్' చేసింది 'ఆర్ఆర్ఆర్' చేయడం ఇవన్నీ ఐ థింక్ షీ ఇస్ అ గ్రేట్ థింగ్, స్పెషల్లీ ఆఫ్టర్ షీఈస్ అ న్యూ మదర్. దాని తర్వాత ఇలాంటి యాక్షన్ ప్రాజెక్ట్ తీసుకొని చేయడం ఐ రియల్లీ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్. అయితే 'జిగ్రా' సో కూడా బాగుంది. వసంత్ బాలా కదా డైరెక్టర్? వసంత్ బాలయ్య. ఫస్ట్ బిఫోర్ గోయింగ్ ఇది ఏ ఓటీటీ ఉన్న దాన్ని బట్టి నాకు క్వాలిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఎనీబడి నోస్? గెస్ చేయి ఫస్ట్ గెస్ చేయి. ఐ థింక్ ఇట్స్ ప్రైమ్. ఐఎమ్ అస్యూమింగ్ నెట్ఫ్లిక్స్. ఐ గెస్ ఇట్స్ నెట్ఫ్లిక్స్. ఐ స్టార్ట్ అబ్జర్వింగ్ కొన్ని సినిమాలు అంటే ఆబ్వియస్లీ మనోళ్ళు ఇప్పుడు కరణ్ జోహర్ ప్రొడ్యూసర్, ఆబ్వియస్ క్వాలిటీ బాగుంటుందేమో కానీ అదే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ తీసిన మన ఇండియన్ మూవీస్ ఒకలా ఉంటాయి, ప్రైమ్ తీసిన ఒకలా ఉంటాయి. బట్ దిస్ ట్రైలర్ లుక్స్ కిక్ యాస్, స్పెషల్లీ ఆ యాక్షన్ స్టాంట్లు ఇవన్నీ కూడా హాలీవుడ్ రేంజ్ అనిపించింది ఆ ప్రొడక్షన్ వాల్యూ. Yeah. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. వసంత్ బాలా లైక్ ఎనీ ప్రీవియస్ మూవీ లైక్ అదే మోనికా అంత నడవలేదు సినిమా, కానీ ఓటీటీ రిలీజ్ కదా మోనికా మెడల్. అది నెట్ఫ్లిక్స్. యా నచ్చింది, నాకు నచ్చింది అది. యా మంచి ఒక అంటే హీస్ యాక్చువల్లీ మెయిన్ రైటర్, స్క్రీన్ రైటర్ మనకి రమణ్ రాఘవ్. హీస్ ఫ్రమ్ ద అనురాగ్ కశ్యప్ గ్యాంగ్ నుంచి వస్తుంది కాబట్టి ఆ స్టైల్ ఆఫ్ మీకు అది కూడా మంచిగా గ్రౌండెడ్ ఉన్నా కూడా మంచి టెక్నికలీ మంచిగా అనిపిస్తుంది చూడడానికి. సో ఐ రియలీ లైక్ 'జిగ్రా'. అండ్ యాక్షన్ హీరో ఎవరు? ఏ యాక్షన్ హీరో? లైక్ అన్ యాక్షన్ హీరో అని మూవీ వచ్చింది కదా, ఆయుష్మాన్ ఖురానా, ఏమో మ్యాన్. జయదీప్ అహ్లావత్. అది కూడా సూపర్ ఉంటది, సేమ్ ఇట్లనే ఉంటది. అనిరుద్ధ్ అయ్యారట. మధ్యలో వచ్చింది వాడు ఒక డూప్ తో తిరుగుతా ఉంటాడు కదా, వాడి డూప్. నాకు ఈ మూవీ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే మనకి 'కిల్' మూవీ అని వచ్చింది రీసెంట్ గా, దాంట్లో కూడా యాక్షన్ మస్తు క్రేజీ ఉండే, మన స్టాండర్డ్స్ పెరిగినాయి అసలు. సో వెరీ ఎక్సైటెడ్. నేను సినిమా చూడలే. ఎనీబడి హాస్ ఎనీ అదర్ టేక్స్ అబౌట్ 'జిగ్రా'? ఎక్సైటెడ్ అంతే. రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అంతే. ఓకే, కాస్టింగ్ లా నాకు ఇప్పుడు తెలిసింది రాహుల్ రవీంద్రన్ పేరు ఉంది మరి. అవును, నువ్వు ట్రైలర్ చూడలేదా? నిన్న వచ్చింది కదా ఇంకో ట్రైలర్. ఓ ఇంకోటి వచ్చిందా? ఓ వాడికి డైలాగ్ కూడా ఉంటది. అచ్చా, నేను ఐ థింక్ ఈస్ దేర్ విత్ ఆలియా త్రూ అవుట్ ద మూవీ అని నేను అనుకున్నా, ఐమ్ అస్యూమింగ్. ఎందుకంటే 2-3 నేను ఒకటి 8 days ago ఏదో వచ్చింది, నేను అదే చూసిన ఉండే. ఇంకేమన్నా రిలీజ్ ట్రైలర్? నేను రిలీజ్ ట్రైలర్ ఒకటి వచ్చింది, ఐ థింక్ ఐ మిస్డ్ ఇట్. బట్ ఐ రియలీ లైక్ దట్. అంటే లేడీ ఓరియంటెడ్ మూవీస్ రావడమే రేరు, బట్ ఐ లవ్ వెన్ ఉమెన్ కిక్ యాస్ ఇన్ ద మూవీస్. రియలీ లుకింగ్ ఫార్వర్డ్. ఎస్పెషల్లీ ట్రైలర్ లో కూడా ఉంటది, ఫ్లైట్ లో తింటది. That was really nice. I think I like the vibe of the movie, the time it's coming out. Hopefully it does wonders. I think she did couple of this lady oriented films, అన్ని మంచిగా ఉండే. ఒకటి she goes as an agent to Pakistan ఏదో ఉంటుంది ఒక మూవీ, అది బాగుండే. గంగూబాయ్ was really good. So I think she's pulling off these characters like crazy left and right. Maybe new husband impact, I shouldn't say that. The good thing is యాంటిసిపేషన్ క్రియేట్ చేయగలుగుతుంది కదా. ఇంట్రిగింగ్ దట్ ఈస్ అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ లైక్ కంగనాది కూడా అదేదో యాక్షన్ ఫిల్మ్ లాగా వచ్చింది కదా, జాన్ విక్ లాగా. బట్ ఐ డోంట్ వాంట్ టు సీ దట్ ఫిల్మ్. యూ గెటింగ్ వాట్ ఐ ట్రై టు లైక్. కానీ ఆలియా భట్ చేస్తుంది, ఐ వాంట్ టు వాచ్. ఐ డోంట్ నో వాట్స్ దాట్ మ్యాజిక్. అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ హర్ ఆర్ ట్రస్ట్ ఇన్ హర్ చాయిసెస్ ఆర్ the actual quality of the promotional material నాకు తెలియదు, but that's the great thing. Okay, so I hope she gets what she deserves. That's a good line to end. Thank you for joining us. So ఈ chatter podcast లో మనం we are talking about OTT and upcoming movies గురించి స్మాల్ డిస్కషన్. నెక్స్ట్ మేము ఇంకో ఎపిసోడ్ చేయబోతున్నాం అబౌట్ Joker 2 Folie whatever it might be. ఫ్రెంచ్ వచ్చిన వాళ్ళు ఎలా ప్రొనౌన్స్ చేయాలో మాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ అండ్ టాక్ టు యు గైస్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.